నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. రాహుల్ విజ్ఞాన విద్యాలయంలో ఫినాల్ తయారీ శిక్షణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలోని స్థానిక రాహుల్ విజ్ఞాన విద్యాలయంలో శుక్రవారం రాహుల్ హై స్కూల్ విద్యార్థులకు కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ బెటాలియన్ వారి సివిక్ యాక్షన్ ప్రోగ్రామ్ లో భాగంగా కమాండెంట్ రితీష్ కుమార్ ఠాకూర్ ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ మనీష్ కుమార్ ఆధ్వర్యంలో రాహుల్ విద్యార్థులకు ఫినాయిల్ తయారీ శిక్షణ కార్యక్రమాన్ని కళాభవన్ లో నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో అతి తక్కువ పెట్టుబడితో ఇంట్లోనే ఫినాయిల్ తయారీ చేసే విధానాన్ని నిపుణులు ప్రత్యక్షంగా వివరించారు. అనంతరం సిఆర్పీఎఫ్ అధికారులు మాట్లాడుతూ రాహుల్ విజ్ఞాన విద్యాలయం వారు ఈ శిక్షణ కార్యక్రమానికి సహకారం అందించడం పట్ల ప్రిన్సిపల్ వర్మరాజుకు ధన్యవాదములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఆర్పీఎఫ్ అధికారులు, శిక్షకులు శంకర్రావు, రాహుల్ విజ్ఞాన విద్యాలయం డైరెక్టర్ కోసరాజు, హరిచరణ్ తదితరులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ డెస్క్. చూడండి అమ్మా, మొత్తం వేస్తున్నారు, పిల్లలు కాంపౌండ్ వేస్తున్నారు. సో ఇది పక్కన పెట్టండి, వాళ్ళకి కనబడాలి కదా, ఇది పెట్టండి. సో ఇప్పుడు మనం పినాయిల్ కాంపౌండ్ వేసాము. నెక్స్ట్ ఇప్పుడు పర్ఫ్యూమ్ వేస్తారు. వేస్తారు కాబట్టి ఇప్పుడు దీన్ని ఇట్లా పట్టుకొని ఇలాగా కలపాలి. చూసారా ఏ కలర్ ఉంది, ఏ కలర్ అయింది, ఏ కలర్ అవ్వబోతుంది అనేది అబ్జర్వ్ చేయాలి. బాగా మిక్స్ చేయాలి. కలిపమ్మా. సో ఇప్పుడు ఏంది కదా, కింద పెట్టాము బాబు, కింద పెట్టు కృష్ణ కింద పెట్టు, చిన్నపిల్లలు ఇది కింద కలిపే కదా, బాగా కలిపే కదా, అందులో తీసి జగ్గుతో తీసుకోండి. ఇందులో వాటర్ వేసారు, వాటర్లో ఇప్పుడు మిక్స్ చేస్తున్నారు. అందులో వేసారు అంతే. ఈ జగ్గు తీసుకోము, ఇలాగ ఇలా పెట్టారు. ఇక్కడ హ్యాండిల్ పట్టుకోమ్మా తల్లి, అది పట్టుకోరా, అలాగా అలా పట్టుకొని పైకి ఇలా. ఏం కాదులే, భయపడక అంతగా. ఒక నిమిషం భయపడుతున్నారు, ఏం కాదు. పక్కకు తీయమ్మా, ఏం చేస్తున్నారు వాష్రూమ్స్లో? నాకు గట్లాగా చెయ్యాలి. అంతే అంతే. ఇప్పుడు న్యూ మోడల్ ఓల్డ్ అయితే వేరు ఉంది, 4-5 ఐటమ్స్ ఉంది, అన్నీ ఇచ్చేయాలి. ఇదైతే ఇప్పుడు లేటెస్ట్ వచ్చింది, ఈజీగా ప్రాసెస్. ఇక్కడ మనకి మిల్కీగా తయారైంది కదా, గుర్తున్నా అదేం కాదు, అరే ఏం కాదు, అది హ్యాంగిల్స్ ఉన్నాయి కదా, ఫోటో తీసుకోండి సార్. సో ఇది మనకి ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా అందరికి వినపడుతున్న వాయిస్ మైక్ ఉన్నా. హలో, చూడండి ఇప్పుడు మనకి చిన్నపిల్లలు కాబట్టి మీకు తెలియదు, మీకు వచ్చిన స్క్రిప్ట్ ఉంటుంది ఏంటంటే ఫ్రీగా వస్తే అది మీరు వినే ఉండదు చిన్నపిల్లలు కదా, అందుకని అయితే తాగకూడదు. తాగితే ఏమవుతుందో ప్రమాదం. ఇందులో యాసిడ్ కెమికల్ ఉంది, యాసిడ్ మిక్సింగ్ ఉంటుందన్నమాట. ఇది అయితే 24 hours మళ్ళీ తగ్గించుకోవచ్చు. ఒకవేళ బై మిస్టేక్గా తాగిపోయింది, ఆవిడ కొట్టిందని, ఆయన కొట్టాడని అవన్నీ పొరపాటు చేస్తే 24 hours. అయితే ఫస్ట్ ఎయిడ్ ఏంటంటే సాల్ట్ వాటర్ పట్టేయాలి. సాల్ట్ వాటర్ పట్టేసి మమ్మీకి ఏం చేస్తే క్యూర్ అయిపోతుంది. సో కాబట్టి పొరపాటు కొట్టింది తాగడానికి ప్రయత్నించవద్దు. ఓకేనామా? ఇది మటుకు కళ్ళలో పడకుండా చూడాలి. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో ప్రతి రూమ్లో కూడా మనం పరిశుభ్రం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. బాత్రూంలో ఇట్లా
సో అప్పుడు మనకి బయట పెట్టడానికి తయారైంది బాడీ క్లాస్ వచ్చింది వైట్ చూసారా నెంబర్ 1 వాళ్ళకి మనం